హాయ్ అండి, ఎట్లున్నారు? చాలా రోజుల తర్వాత కదా, అందుకని మీ ముందు స్పెషల్ డిష్ తీసుకొచ్చానండి. కందిపప్పు పచ్చడి. దీంతోపాటు పచ్చి పులుసు పెట్టుకుంటే ఉంటుందండి, అద్భుత అనాల్సిందే అనమాట. ఆ రోజంతా ఒక ముద్ద తినే ప్లేస్ 4 ముద్దలు తింటారు. ఆ డైటింగ్ పక్కన పెట్టేసండి వాటికి. అందుకని ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని స్టవ్ మీద దానిలో కందిపప్పు వేసుకొని దూరగా వేయించుకోండి. ఈ కందిపప్పు ఎలా వేగాలంటే ఇల్లు అంతా గుమాయించారు వేస్తుంటే. అంత వేయించి అందుకు ఇలా ఓపిక కలుపుకుంటూ ఉండండి. ఈ పచ్చడికి మెయిన్ కావాల్సింది ఓపికే. అది వేగుతుండగా కొద్దిగా దీనిలోనే జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కందిపప్పు కలిసి వేగుతుంటే ఉంటుందండి, ఇల్లంతా గుమ్మలు ఆడిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ కందిపప్పు బద్ద వేగిపోయింది అనగా దీనిలోనే కారానికి సరిపడ్డట్టు 10-12 ఎండుమిర్చి చేసుకోండి. బాగుంటుంది, కారంగా ఉంటుంది అనమాట. దానిలో పచ్చిపులుసు ఉంటుందిగా ఇంకా బాగుంటుంది. సో మ్యాక్సిమం 12 వేసుకోండి ఎండుమిర్చి. దీనిలోనే కొంచెం చింతపండు. ఆల్మోస్ట్ ఎండుమిర్చి కూడా వేగిపోయింది అనుకున్నాగా ఇంకా దింపేసుకుని దీన్ని చల్లపరచుకోండి. మొత్తం చల్లపడగానే ఇది ఒక జార్లోకి తీసుకుని దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోండి. ముందుగా ఇలా కొంచెం పొడిలా చేసుకోండి. ఇప్పుడు 5 నుంచి 6 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోండి దీనిలో. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా ముద్దలా చేసుకోండి. ఇంకంతేనండి. లాస్ట్లో గిన్నెలోకి తీసేసుకుని తాలింపు పెట్టేసుకోండి. డీటెయిల్ రెసిపీ గురించి మరింత క్లియర్గా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మరిన్ని వీడియోలు కూడా ఉండనా మరి. థ్యాంక్ యూ.